Step into value zone. Value zone. Hypermart. Button cheru. ఐదు సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నాము, 5 సంవత్సరాలు పాలకపక్షం. మనము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం చేయలేకపోయాం అభివృద్ధి విషయం. మన మీద ఒక నమ్మకం ఉంది ప్రజలకి. ఆ 5 సంవత్సరాల్లో గమనించారు నన్ను. ఎందుకంటే ఆ 5 సంవత్సరాల్లో మీరు తీసుకున్నటువంటి నిర్ణయం, మంగళగిరి ప్రజలు తీసుకున్నటువంటి నిర్ణయం చాలా గొప్ప నిర్ణయం. ఆ నిర్ణయం ఏంటంటే అప్పుడు ఉన్నటువంటి నారా లోకేష్ గారిని ఓడించడానికి తీసుకున్నటువంటి నిర్ణయం. ఎందుకు నారా లోకేష్ని ఓడించి అంత గొప్ప నిర్ణయం తీసుకున్నారు అని అంటే, ఒక పాయింట్ ఏంటంటే, మరి 23 సీట్లు గెలిచింది తెలుగుదేశం. 23లో ఎందుకు మంగళగిరి ఉండకూడదంటే, వాళ్ళ అబ్బాయే కదా ముఖ్యమంత్రి గారి అబ్బాయి, ఇక్కడే ఉంటున్నారు, ప్రభుత్వం ఉంది, అధికారం ఉంది, డబ్బులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అయినా కూడా ఎందుకు ఓడించారు అంటే, కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు, కొంత నా మీద నమ్మకం, కొంత పని జరుగుద్ది, వాడే పని చేయలేదు అనే ఈ నమ్మకాలు, అంతే కదా. ఇవి ఉన్నప్పుడు నిర్ణయం తీసుకున్నప్పుడు మీరు నాతో కొన్ని ఇబ్బందులు పడి ఉంటారు. ఏంటంటే వ్యక్తిగతంగా నేను చేసేవాడిని కాదు, అది నా నైజం. వ్యక్తిగతంగా అయినా మంచి అయితే 100% చేసేవాడిని, స్వలాభంతో కూడుకున్నది నేను చేసేవాడిని కాదు. కానీ నేను చేసింది ఆ రోజున మీకు ఇబ్బందికరమైనా కూడా చివరికి మీరు నాకు ఎంత ఆనందం వేసిందంటే, ఈడే కరెక్టర్ నాయన అనే పరిస్థితికి పాపం మీరే ఇంతమంది వచ్చారు, నేను మాత్రం మాట్లాడలేదు. అదేంటంటే రోడ్డు అడగానే రోడ్డు వేస్తాడు, కరెంటు సంబంధం ఇవ్వమంటే కరెంటు సంబంధం ఇస్తున్నాడు, కాలువ కట్టమంటే కాలువ కడుతున్నాడు, అన్ని పనులు టకాటంగా జరిగిపోతూ ఉన్నాయి కదా, నాకు చేయకపోతే జరిగిపోయాలి అనే ఫీలింగ్ తోటి మీరందరూ కూడా సహకరించబట్టి టకాటక పనులు చేయగలిగారు. కొన్ని నేను ఉదాహరణ చెబుతాను. నేను అన్నీ చెప్పలేం కదా, టైం చాలా. ఇప్పుడు తాడేపల్లి తీసుకున్నామండి. మంగళగిరి రూరల్ మండలాల్లో, తాడేపల్లి మండలాల్లో చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ పూలింగ్ తీసుకొచ్చి దాన్ని మళ్ళా బలవంతపు ల్యాండ్ ఎక్విజేషన్ కింద తీసుకొచ్చాడు. భూసేకరణ, బలవంతపు భూసేకరణ. ఎందుకు తీసుకొచ్చాడయ్యా అంటే, వీళ్ళు ల్యాండ్ పూలింగ్ అనేది స్వచ్ఛం, ఇష్టమైతే ఇవ్వండి లేకపోతే లేదు, వీళ్ళు ఇవ్వలేదు కాబట్టి ఎక్విజేషన్కి వచ్చేసాడు. ఆ ఎక్విజేషన్కి వచ్చిన దానికి మనము కోర్టుల్లో, న్యాయస్థానాల్లో పోరాటాలు చేశాం. న్యాయస్థానాలు రైతుల పక్షాన్ని నిలబడ్డాయి. ఎందుకంటే బలవంతపు భూసేకరణ అనేది చట్టవిరుద్ధం కాబట్టి రైతులు గెలిచారు. మరి మన పార్టీ అధికారంలోకి రాగానే జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆ బలవంత భూసేకరణ తీసేయాలి కదా. బలవంత భూసేకరణకు సంబంధించి ఒక పాయింట్ మీ అందరికీ తెలియాల్సింది. బలవంత భూసేకరణ అనేది అసలు ఏదైనా కానీ కలెక్టర్ గారు నోటిఫికేషన్ ఇస్తాడు. దాని టైం పీరియడ్ 1 సంవత్సరం మాత్రమే. సంవత్సరం దాటిందంటే మళ్ళీ కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలి. మరి 4.5 సంవత్సరాల కాలం అయిపోయింది. బలవంత భూసేకరణ అనేది ఎవరు ఇచ్చారు? చంద్రబాబు నాయుడు ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు ఇచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 6-7 నెలలకే టైం అయిపోయింది. అంటే 4 సంవత్సరాల నుంచి తాడేపల్లి వేణువుని వెంట పెట్టుకొని మేము ఆ బలవంత భూసేకరణది టైం అయిపోయిన నోటిఫికేషన్ తీసేస్తా, ఒక చిన్న నోటిఫికేషన్ ఏంటయ్యా కలెక్టర్ గారితో అని అంటే, 4 సంవత్సరాల నుంచి తిరిగినా కూడా ఇవాళ కూడా తీసేయలేదండి. ఏమండి, బలవంత భూసేకరణ చేయకూడదని చెప్పేసి చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా కోర్టులు తీర్పిస్తే, మన గవర్నమెంట్ ఆ రోజున ప్రతిపక్షంలో ఉండి ముఖ్యమంత్రి గారు కూడా మనకు అండగా నిలబడి, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా 4 ఏళ్ళైనా కూడా నోటిఫికేషన్ తీయకపోతే ఆ గ్రామాల్లో ఏం మొహం పెట్టుకొని మనం పోతామండి. వాళ్ళు ఎవరు నిలబడ్డారు మన వైపున? ఆ రోజున నిజమైనటువంటి రైతులు నిలబడ్డారు. ఒకవైపున రాజధాని 3 రాజధానులు అనగానే రేట్లు పడిపోయినాయి. పిల్లల పెళ్లికో, చదువులకో, లేకపోతే పిల్లలకి ఇచ్చిన కట్నాలకి అవతల వాళ్ళ ఒత్తిళ్లతోటో ఆ భూమి అమ్ముకోవాలంటే రిజిస్ట్రేషన్ కావట్లా. ఎందుకంటే ఈ నోటిఫికేషన్ ఎత్తే ఇట్లా కలెక్టర్ ఇవ్వాల్సింది అయిపోయిన నోటిఫికేషన్ సంబంధించి ఒక చిన్న యాడే, చిన్న అడ్వర్టైజ్మెంట్. ఈ బలవంత భూసేకరణ అనేది 10 రోజులు ఇచ్చాడు, సంవత్సరం పాటు చెల్లు అవుతుంది,
సంవత్సరం దాడిపోయింది కాబట్టి ఇక తీసేయండి అనేది ఇది ఇక పనికిరాదు అనే ఒక చిన్న నోటిఫికేషన్ 4 ఏళ్ళు మీరు మనకు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత కుక్క తిరిగినట్టు తిరిగినా కూడా చేయకపోతే ఇంకా ఏం వెళ్ళాలంటే పెనుమాక కానివ్వండి, గుండవల్లి కానివ్వండి, నెడమరు కానివ్వండి, నవలూరు కానివ్వండి, ఈ గ్రామాలు ఏమోని పెట్టుకుని పోతామండి మనము. ముఖ్యమంత్రి గారు తిరిగేటటువంటి బ్రిడ్జి, చిన్న బ్రిడ్జి మీరు చూసే ఉంటారు, చిన్న బ్రిడ్జి అంటే పెద్ద చేయమని అడిగాము. అటు లారీలు పోవు. రేవేంద్రపాడు బ్రిడ్జి గురించి అడిగాము. రేవేంద్రపాడు బ్రిడ్జి మీద 60-70 టన్నులతోటి దొంగ ఇసుక ఎత్తుకుపోతున్నారు. ఆ బ్రిడ్జి కూలిపోతుంది స్వామి. ప్రతిరోజు ఉదయం మీలో ఎవరైనా సరే స్కూల్ టైంకి వెళ్ళి అక్కడ నిలబడండి, సాయంత్రం 4ంటికి వెళ్ళి నిలబడండి, కిలోమీటర్ల చొప్పున ట్రాఫిక్ ఆగిపోతుంది అక్కడ. అది అయిపోయింది. అది 4 ఏళ్ళు దాటినా కూడా ఇంతవరకు కాల. ఏం చెయ్యాలి చెప్పండి? దుగ్గిరాల మండలానికి ఇక్కడ మీరంటే మంగళగిరి వాళ్ళందరూ చేస్తున్నారు. ఎన్ని పనులు చేశామో, ఎంత కష్టపడి చేశామో, ఉదయం అని లేదు, రేత్రి అర్ధరేతులు కూడా దీన్ని పని చేయించుకున్నాం కదా. బిల్లు లేకపోతే ఏం చేయాలి? 7-8 కోట్లు 10 కోట్ల దాకా నేను బయట నుంచి డబ్బులు తీసుకొచ్చి వడ్డీలు కట్టలేక సస్తున్నాము. కాంట్రాక్టర్లు ఇంకా మంచోళ్ళు కాబట్టి పైసా లంచం నేను కానీ అధికారులు కానీ తీసుకోలేదు కాబట్టి వాళ్ళు అణిగిమట్టి ఉండి పాపం ఏదో మెత్తగా మాట్లాడుతూనే ఉన్నారు. వాళ్ళు ఎవరు ఎదురు తిరగల. వాళ్ళు మొన్న ఈ మధ్య మేము ప్రెస్ మీట్ పెడతామంటే పెద్దవాళ్ళ నేను మాట్లాడుకుని నేను తీసుకొస్తాను కానీ ఎన్నిసార్లు పోయినా కూడా అయ్యో రేపు వచ్చే నెల వస్తాయి అంటే టైం అయిపోవచ్చింది కదండి. 1200 కోట్ల రూపాయలు అనౌన్స్ చేశారు సీఎం గారు. నాకు తెలియదు, చాలా మంచి పని చేశారు అనుకున్నాను నేను. 1200 కోట్లు అంటే మొత్తం చేయొచ్చు లేదు, 12 పైసలు రాలయ్యేటి వరకు కూడా. ఏం చేయాలి మరి? మనం రేపొద్దున ఏం పోయి ఓట్లు అడుగుతామండి? మీరందరూ ఎక్కువ మంది ఇక్కడ వాళ్ళు ఉన్నారు. దుగ్గిరాల మండలం వెళ్ళాలి. దుగ్గిరాల మండలంలో నా పొక్కలైన 2 పొక్కలైన ఇవన్నీ ఇంకా కారణాలు, ఇవన్నీ ఇంకా చెప్పుకోలేని చాలా ఉంటాయి. ఇవన్నీ కారణాలైనవి. నేనైతే మీ అందరూ తెలిసిందే రిజైన్ చేశానండి. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేనివాడ. నేను ఒకటే అనుకున్నాను, రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని మాత్రం వదిలేదు లేదు. నాకు చాలామంది చాలా ఆపదలుగా నేను రానని చెప్పేసేసాను. షర్మిలమ్మ కనుక తిరిగి కాంగ్రెస్ పార్టీకి ఈ రాష్ట్రంలో వస్తే ఆమె ఏ రూపంలో వచ్చినా కూడా నేను షర్మిలమ్మ గారి వెంటే నడుస్తాను. నేను షర్మిలమ్మ గారి వెంటే నడుస్తాను. నేను ఇందాక ప్రెస్ కూడా చెప్పేశాను. ఆమె ఇంకా చేరలేదు. ఆమె చేరితే నేను కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోతాను. ఆమె నిర్ణయం ఏముంటుందో చూసుకొని ఆమె నిర్ణయం ప్రకారం నేను నడుచుకుంటానండి. అంతే తప్ప ఇంకో పార్టీలు మాత్రం నేను అది రూల్ అవుట్లేదు. మీరు తెలుసుకోవడానికి ఎక్కడ